హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. కన్నా ముందు మంగళాచరణము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ స్వాగతం. సో 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. సో మొదటి 2 శ్లోకాలలో భగవంతుడు ప్రకృతి త్రిగుణముల జ్ఞానాన్ని కీర్తిస్తాడు. 3 నుండి 8, 18 శ్లోకాలలో ప్రకృతి త్రిగుణములు మరియు వాటి ప్రభావాల వివరణ. 19 నుండి 27లో ప్రకృతి త్రిగుణములను ఎలా అధిగమించాలి దాని ప్రక్రియ అంటే ప్రాసెస్. సో 13వ అధ్యాయంలో మనము ప్రకృతి, పురుషుడు, చేతన అధ్యాయం గురించి చర్చించుకున్నాం. సో ముఖ్యంగా పురుషుడి గురించి, ఎస్పెషల్లీ జీవుడి గురించి ముఖ్యమైన విషయము అక్కడ చర్చించుకున్నాం. సో ఆ క్షేత్రంలో ఎలా ఉంటాడు, ఆ ప్రకృతి ఏంటి, అవన్నీ చర్చించుకున్నాం. సో అందులో 2 శ్లోకాలు, 22వ శ్లోక అలా 35వ శ్లోక చెప్తారు. అక్కడ భౌతిక ప్రకృతి అందు త్రిగుణముల అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనం సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణం. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. సో దీని గురించి 22 గురించి డీటెయిల్గా మళ్ళీ 35లో కూడా చెప్తున్నారు కృష్ణుడు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి దేపరం. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞానచక్షులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నొందు విధానము నెరుగగలిగిన వారు, తెలిసిన వారు పరమగతిని పొందగలరు. అంటే ఈ ప్రకృతి బంధం నుండి ఎలా ముక్తిని పొందాలో ఇది లాస్ట్ శ్లోకం అన్నమాట, 35. సో దీన్ని ఇప్పుడు ఈ ప్రకృతి త్రిగుణములు ఏంటి, దీంట్లో ఎలా బంధంలో పడతాము, ఈ గుణముల బంధాల నుండి ఎలా విముక్తులం అవుతాం అన్నది వివరంగా చెప్తారు. ఓకే, ఈ గుణాలలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఈ గుణాలను అతిక్రమించిన వారు అంటే దాని నుండి పైకి వచ్చిన వారు ఏ రకంగా వాళ్ళ లక్షణాలు ఉంటాయి, ఇవన్నిటి గురించి ఈ అధ్యాయంలో డిస్కస్ చేస్తాము. అంటే సో భగవంతుడు ఈ జ్ఞానాన్ని కీర్తిస్తున్నాడు. సో మొట్టమొదట కొద్దిగా బ్యాక్గ్రౌండ్. సో మనము ఈ భౌతిక జగతంలో ఉన్నప్పుడు ఈ 3 గుణాల ద్వారా మన కోరికలకు భౌతిక కోరికలు ఉన్నాయి కాబట్టి ఈ భౌతిక జగతానికి వచ్చాము. ఓకే, సో భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత ఈ కోరికలు సత్వ రజో తమో గుణాలలో ఉంటాయి.
సో అందుకోసం ఈ గుణాల ద్వారా మనము బంధించబడ్డాం. సో మళ్ళీ ఎలా బంధించబడ్డాం? సో ఎలా అయితే ఈ గుణాల ద్వారా బంధించబడ్డామో ఆ గుణాలనే మనము ఉపయోగిస్తూ దేవుడు మళ్ళీ బయటికి ఎలా రావాలో గుణాల నుండి ఈ విషయాలని చెప్తారు. ఉదాహరణకి ఆచార్యులు చెప్తారు, మనము తాడుతో బావిలోకి దిగామనుకోండి, అదే తాడు ఉపయోగించి మళ్ళీ బావిలో నుండి పైకి రావచ్చు. సో ఈ మూడు గుణాలు మూడు తాడులు లాంటివి. సో దీని గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇవి ఎలా మన పైన ప్రభావం చూపుతున్నాయో అవన్నీ తెలుసుకోవాలి. సో అందుకోసం భగవంతుడు ఇప్పుడు ఈ త్రిగుణాల గురించి కీర్తిస్తున్నాడు. దాని గొప్పతనాలు చెప్తున్నాడు. ఈ జ్ఞానం గొప్పతనాన్ని చెప్తున్నాను. అంటే త్రిగుణాలు కదా, త్రిగుణాల యొక్క జ్ఞానం. సో మనకి ఎప్పుడైతే మనము చిక్కులో పడ్డామంటే, ఆపదలో పడ్డామంటే, ఆ ఆపదలో నుండి ఎలా బయటికి రావాలో దాని గురించి పూర్తిగా జ్ఞానం ఉంటే మనము ఆ ఆపదల నుండి బయటికి రావచ్చు. సో ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. శ్రీ భగవాన్ వాచ పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిం ఇతో గతః. ఏమంటారంటే శ్రీకృష్ణ భగవానుడు పలికాను, యజ్ఞాత్వా మునయః సర్వే. సో దేనినైతే తెలుసుకొని, యజ్ఞాత్వ ఏ జ్ఞానమునైతే ఏ జ్ఞానము ద్వారా మునులందరూ మునయః సర్వే పరమ సిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానం జ్ఞానానాం జ్ఞానముత్తమం. సో ఉత్తమమైన జ్ఞానము ఆ పరం భూయ పరం దివ్యమైన జ్ఞానము నేను నీకు తిరిగి మళ్ళీ చెప్తున్నాను అని కృష్ణుడు చెప్తున్నాడు. సో మళ్ళీ మళ్ళీ అంటారు ఏ ఉత్తమమైన జ్ఞానము, ఓకే, పర పరం జ్ఞానం, పరం జ్ఞానం, ఇలాంటి అన్ని ఈ పదాలు మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు. భూయ అంటే తిరిగి చెప్తాం. ఓకే, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయే నా వ్యదంతి చ. ఏమంటున్నారే, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానమునందు ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో, స్థిరంగా నిలిచి ఉన్నారో ఈ జ్ఞానంలో, మనిషి నా దివ్య స్వభావమును పొందగలుగుతారు. మమ సధర్మ్యం ఆగత. సో భగవంతుడికి ఉండే స్వభావంని మనము పొందగలుగుతాం. ఈ జ్ఞానము ఎప్పుడైతే తెలిసి ఈ జ్ఞానంలో ఆయన చెప్పే జ్ఞానంలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, సర్గేపి నోపజాయంతే ప్రళయే నా వ్యదంతి చ. అంటే సర్గేపి అంటే ఎప్పుడైతే సృష్టిలో మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు మళ్ళీ రాడు, అలాగనే ప్రళయం వచ్చినప్పుడు అతను కలత చెందడు. వ్యదంతి చ. సో ఇక్కడ అంటే సృష్టికి మళ్ళీ తిరిగి రాకుండా, ప్రళయంలో కలత చెందకుండా ఆయన దివ్య లోకానికి, భగవంతుడి లోకానికి, భగవంతుడి గుణాలు పొంది ఆయన లోకానికి వెళ్తారు. కానీ దానికి ఏం చెప్పారు, ఈ జ్ఞానంలో స్థిరంగా ఉండాలి. ఆయన ఇప్పుడు చెప్పే జ్ఞానంలో మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భారత, మహద్బ్రహ్మ అంటే సో బ్రహ్మముగా పిలువబడే మహత్తత్వము. సో ఈ మహత్తత్వములో సమస్తం అంతా ఏదైతే ఉందో అదంతా ఈ మహత్తత్వములో ఉంది. ఈ మహత్తత్వం సమస్త జననముకు ఆధారమై ఉన్నది. ఏంటి తతో భవతి. తతో భవతి అంటే ఈ మహద్బ్రహ్మ సమస్తం ఏదైతే ఈ సృష్టిలో ఏదైతే జన్మించిందో అదంతా దానికి కారణము మహద్బ్రహ్మ, మహత్తత్వము. సర్వజీవులు జన్మను సంభవింపజేస్తూ సంభవ సర్వభూతానాం. ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానం చేస్తాను. మమ యోనిర్. సో అది ఈ మహత్తత్వము ఒక యోనిలా ఉంటే భగవంతుడు దాంట్లో బీజాలు వేస్తున్నాడు. సో ఎలా అయితే మనము వర్షాకాలము వచ్చిన తర్వాత రైతులు
ఓకే, పొలాలలో బీజాలు వేస్తారు. సో అది ఆ పొలము వచ్చేసి, ఆ క్షేత్రం వచ్చేసి, ఓకే, మా మహత్ బ్రహ్మ అనుకుంటే ఈ బీజాలు ఆ రైతు వేసేసి దాంట్లో చెట్లను, పంటని పండిస్తాడు. అలానే ఈ మొత్తం సృష్టిని మహత్తత్వం అనుకుంటే ఆయన వీటికన్నిటికీ ఏవైతే ఈ జీవులన్నీ ఉన్నాయో ఆయన, ఆ జీవులకి ఆధారం ఆయన. మళ్ళీ నాలుగవది సేమ్ శ్లోక విస్తారంగా చెప్తుంది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదాపిత. ఓ కౌంతేయ, తాసాం బ్రహ్మ మహద్యోనిర్. ఓకే, సో మళ్ళీ అదే ముందు చెప్పారు ఇది మమ యోని అని. సో ఇది తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అంటే ఆయన యొక్క ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని, నేనే బీజ ప్రదాతనైన తండ్రిని అని తెలుసుకోవాల్సింది. సో ఈ భౌతిక ప్రకృతితో సర్వయోనిషు మూర్తయా సంభవంతి అంటే సర్వ జీవులు ఇవన్నీ ఇక్కడ ప్రకటమయ్యాయి. ఓకే, కానీ దానికి అహం బీజ ప్రదాపిత, నేను బీజాలు ఇచ్చాను, నేను అన్ని జీవులకు నేను తండ్రిని అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఈ పటంలో చూస్తే, సో భగవంతుడు, ఓకే, ఈ భౌతిక ప్రకృతి తల్లి లాంటిది, భగవంతుడు తండ్రి. సో అన్ని బీజాలను ఆయన ఇచ్చాడు. ఓకే, సో ప్రకృతి త్రిగుణములు సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహేన్ దేహే దేహిన దేహినమ అవ్యయం. ఓ మహాబాహుడు అయిన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ, రజ రజస్ తమో గుణములు అనేటి మూడు గుణములను కలిగి ఉండును. ఓకే, సో నిత్యుడైన జీవుడు అవ్యయం, దేహే దేహినం అవ్యయం. అవ్యయం అన్నది నిత్యుడు, శాశ్వతుడైన జీవుడు ప్రకృతిలో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడవును. సో మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతిలోకి వస్తామో ఈ బంధాలలో చిక్కుకుంటాం, ఈ మూడు గుణాలలో చిక్కుకుంటాం. సో ప్రతి జీవి వాళ్ళ యొక్క ఈ మూడు గుణాలు వేరే వేరే రకాలుగా ఉంటాయి. అలా 86 లక్షల జీవులు ఉన్నాయి. సో 86 లక్షల జీవులు, 4 లక్షల మనుషులు ఉన్నారు. అంటే గంధర్వులు, అలా స్వర్గవాసులు, మునులు, ఋషులు, ఓకే, ఉమ్, చిత్రరథ, సారీ, గంధర్వస్, ఆ, అలానే రాక్షసులు, వీళ్ళందరూ 4 లక్షలు అన్నమాట. ఓకే, సో వాళ్ళ గుణాలు వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణకి ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఇద్దరి గుణాలు వేరు ఉంటాయి. ఓకే, సో ఇద్దరు, అలా అలా 4 లక్షల మంది ఉన్నారనమాట. సో అది భగవంతుడు చెప్తున్నాడు. సో అలా మనం ఎప్పుడైతే జీవి ఈ లోకానికి వస్తుందో ఈ త్రిగుణాల చే బంధింపబడతాం. ఓకే, కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఈ త్రిగుణాలు ఉండవు. సో త్రిగుణములు జీవుని ఎలా బంధిస్తాయి? తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. సో ఇక్కడ భగవంతుడు 6వ శ్లోకాలో చానగా అంటున్నారు. చానగా అంటే, అనగా అంటే పాపరహితుడా, అగా అంటే పాపము, అగాసుర అంటే పాపముతో కూడుకున్న అసురుడు, అనగా అంటే ఆ పాప రహితుడు. సో మొట్టమొదట అర్జునుడిని నువ్వు పాపరహితుడివి అంటే నువ్వు ఈ త్రిగుణాలలో లేనివాడివి. అంటే ఈ త్రిగుణాలలో ఉంటే నేను ఏదో పాపం చేసుకున్నట్ట అన్నట్టు. అందుకోసమే మొట్టమొదట ఆయన ఏమని చెప్పారు? అనగా అన్నారు. ఓ పాపరహితుడా, సత్వగుణము తత్ర సత్వం నిర్మలత్వం, ఇతర గుణలమ్ముల కంటే నిర్మలమైనది, ఇంకా ప్రకాశకము. ఓకే, సో అది ప్రకాశింపజేస్తుంది సత్వగుణం. ఇంకేమంటున్నారు?
మనిషిని సమస్త పాపాల నుండి విముక్తి చేస్తుంది. ఓకే, అనామయం. ఓకే, సో అనామయం అంటే ఎటువంటి పాపం లేకుండా, సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన. కానీ ఇది ఎలా బంధిస్తుంది? ఏ గుణం, సో ఎవరైతే ఈ సత్వగుణంలో ఉంటారో ఆ సుఖానికి, ఆ జ్ఞానానికి బద్దులైపోతారు. ఓకే, సో ఇది, సో ఈ సత్వగుణం నుండి మనం శుద్ధ సత్వంలోకి వెళ్ళాం. సో దాని గురించి వివరంగా ముందు తెలుసుకుందాం. మళ్ళీ రజోగుణము తమోగుణము ఎలా బంధిస్తుందో చూద్దాం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తాన్ని బధ్నంతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. సో ఇక్కడ అర్జున్ని ఓ కుంతి పుత్ర కౌంతేయ అని చెప్తున్నారు. సో రజోగుణము అపారమైన కోరికలు, రాగాత్మకం, ఇంకా తృష్ణ సంగ సముద్భవం, ఆశల నుండి ఉద్భవిస్తుంది. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు. ఓకే, సో దీని కారణంగా తాన్ నిబధ్నంతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. సో దీని కారణంగా ఈ దేహిదారుడైన ఈ వ్యక్తి ఈ కామ్య కర్మలలో బద్ధుడవుతాడు. అంటే కర్మలన్నీ ఫలాన్ని ఆశిస్తూ చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మళ్ళీ 7వ శ్లోక, తమస్త్వజ్ఞానం తమస్త్వజ్ఞానం విద్ధి, తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం ప్రమాదాలస్య నిద్రాభిర్ తన్నిబధ్నంతి భారత అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఓ భరతవంశీయుడా అర్జున, అజ్ఞానము నుండి పుట్టినట్టి తమోగుణము దేహదారులైన సమస్త జీవులకు భ్రమను అంటే మోహనం, ప్రమాద, ఆలస్యం ఇంకేం చేస్తుంది? ప్రమాదము అంటే పిచ్చితనము అంటారు. మళ్ళీ ఆలస్యం, ఓకే, ఇంకేం చేస్తుంది? అది సోమరిపోతుని చేస్తుంది. నిద్రాభి ఎప్పుడు నిద్రలో ఉంచుతుంది. ఈ రకంగా అతడు బద్ధుడవుతాడు. ఓకే, ప్రమాదము, ఆలస్య, నిద్ర, దీంట్లలో బద్ధుడవుతాడు. సత్వం సుఖే సంజయతి రజ కర్మని భారత జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించు. సత్వగుణము మానవుని సుఖములో, ఆ జ్ఞానములో అతను ఆనందిస్తూ దాంట్లోనే ఉండిపోతాడు. రజోగుణము అతన్ని కామ్యకర్మమునందు బంధించు. తమోగుణము జ్ఞానమును ఆవరించి అంటే కప్పివేసి, జ్ఞానాన్ని కప్పివేస్తుంది. బుద్ధిహీనత యందు అతన్ని బంధించు. జ్ఞానం ఆవృత్యతు తమ ప్రమాదే సంజయత్యుత. సో తమగుణము ఏం చేస్తుంది? అతన్ని ఆ బుద్ధిహీనత, ఓకే, జ్ఞానాన్ని కప్పివేసి బుద్ధిహీనని చేసేసి ఉంచుతుంది అనమాట. సో ఈ సత్వ రజతము ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి, ఓకే, ఒక్కొక్క గుణము ప్రాముఖ్యత ఉంటుంది. పొద్దున సమయంలో అయితే సత్వగుణం యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అందుకోసం కోరికలు కొద్దిగా తక్కువ ఉంటాయి. ఆ సమయంలో భక్తి చేయడము, ధర్మ కార్యాలు చేయడము అందరికీ అది సపోర్ట్ చేస్తుంది. అలానే ఒక్కసారి సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు వచ్చాక 7 అయిందంటే ఇంకా స్టార్ట్, రజోగుణము మెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అందరూ, ఓకే, వాళ్ళ యొక్క కామ్య కర్మల కోసం, ఓకే, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి తిరుగుతూనే ఉంటారు. అండ్ రాత్రి అయిందంటే తమో గుణము ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ తమో గుణంలో అన్ని వ్యక్తులు పిచ్చి పనులు చేస్తారు. అన్ని నియమాలు బ్రేక్ చేస్తూ ఉంటారు. రజస్తమా రజస్తమశ్చ విధూయ సత్వభవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. ఓ భరతవంశస్థుడా,
కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండును. మరికొన్ని మార్లు రజోగుణము సత్వతమో గుణములను జయించుచుండును. మరికొన్ని మార్లు తమో గుణము సత్వ రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. సో అందుకోసము మనం ఎప్పుడైతే చూస్తామో ఈవెన్ ఈ దేవతలు, ఓకే, దేవుళ్ళు దేవతలు వీళ్ళందరూ ఇంద్రుడు చంద్రుడు వీళ్ళందరూ, ఇంద్రుడు ఇత్యాది వీళ్ళందరూ సత్వగుణంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళ ఆధిపత్యం వచ్చిన తర్వాత ఎప్పుడైతే గర్వం వచ్చేస్తుందో అది రజోగుణంలోకి వచ్చేస్తారు. వాళ్ళ గురువులని ఎప్పుడైతే నిందిస్తారో, వాళ్ళకి ఎప్పుడైతే గౌరవం ఇవ్వరో వాళ్ళు వెంటనే రజోగుణంలోకి వచ్చి పతనం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు రజోగుణంలోకి రాగానే, లేకుంటే తమో గుణంలోకి రాగానే ఈ అసురులు ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళపైన ఆధిపత్యం చేసేసి వాళ్ళపైన ఎప్పుడైతే వాళ్ళ గురువుని ఎప్పుడైతే నిందిస్తారో వాళ్ళపైన యుద్ధం చేసి జయిస్తూ ఉంటారు. ఇది మనం భాగవతంలో చూస్తూ ఉంటాం. సో అందుకోసము ఎవరైతే సత్వగుణంలో ఉంటారో ఎల్లప్పుడూ, ఓకే, వాళ్ళకి ఈ రజస్తమో గుణ ఉండే వ్యక్తి పైన నియంత్రణ, వాళ్ళపైన కంట్రోల్ ఉంటుంది. శాసనం చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, కానీ మనము రజోగుణంలో తమో గుణంలో ఉంటే మనకి ఆధిపత్యాన్ని, ఇది ఉదాహరణగా చెప్తున్నాను. ఓకే, సో అందుకోసం తల్లిదండ్రులు, సో సత్వగుణం అంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, అంత ప్రకాశమై ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. సో వాళ్ళని రజోగుణం తమో గుణంలో ఉన్నవారు వాళ్ళని ఆదర్శులుగా చూడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు కోరికలతో బంధింపబడరు, వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉండవు. ఓకే, సో అలా, కానీ దాన్ని ఎప్పుడూ ఆ సత్వగుణం నుండి ఇంకా శుద్ధ సత్వంకి వస్తే అప్పుడు ఆచార్యులు అయ్యి ఉంటారు. సో ఆచార్యులు శుద్ధ సత్వంలో ఉంటారు. వాళ్ళు అందుకోసమే ఆదర్శ పురుషులు, మహానుభావులు అంటారు. సో ఆదర్శ పురుషుల్లాగా ఉండేసి అందరికీ మార్గం చూపిస్తూ ఉంటారు. సో అందుకోసము మనము ముందు సత్వంలోకి వచ్చేసి సత్వం నుండి శుద్ధ సత్వంలోకి రావాలి. అది ఎలా అన్నది కృష్ణుడే మనకి ముందు ముందు చెప్తూ ఉంటారు. సో సత్వగుణం ఎప్పుడైతే ఆధిపత్యం ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందో చెప్తుంది. సర్వద్వారేషు దేహేస్మి సారీ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాది వివృతం సత్వమిత్యుత. సో దేహ ద్వారములన్నీయును జ్ఞానముచే ప్రకాశమానమై ఉండును. సో సత్వగుణము ఎప్పుడైతే, ఓకే, అది అభివృద్ధి అవుతుందో, విద్యా వివృద్ధం సత్యముక్తత. సో అప్పుడు ఏమవుతుంది, దేహంలో ఉండే ద్వారములన్నీ, నవద్వారాలు ఉన్నాయి మనకి, ఈ ద్వారాలన్నీ జ్ఞానముచే ప్రకాశమై ఉంటాయి. ఓకే, సో ఈ ద్వారాలన్నింటినీ సరి అయిన పనులకే యూజ్ చేస్తారు. ఓకే, లేకపోతే తప్పుగా ఉపయోగిస్తారు. నవద్వారాలంటే కళ్ళు, నోటి, చెవులు, రెండు కళ్ళు, నాసిక, ముక్కు, చెవులు 6 అయ్యాయి, నోరు 7, అలానే జనేంద్రియాలు, ఓకే, మలమూత్రాలు ధ్యానం చేసి. సో ఇవన్నీ ప్రకాశం. రజగుణం ఆధిపత్యంలో ఉన్నప్పుడు లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం ఆశమస్పృహ రజస్యేనాని జాయంతే వివృద్ధే భరతర్షభ. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైతే రజోగుణము ఆధిపత్యంలో ఉన్నప్పుడు లోభము, కామ్యకర్మము, తీవ్ర ప్రయత్నము, అనచ్చు
అణచుకోలేని కోరికలు, అత్యాశ, ఇవన్నీ వీటితో ప్రభావితమై ఉంటాయి. తమో గుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే పురునందన. సో ఎప్పుడైతే మనం తమో గుణంలో ఉంటామో, ఓకే, అప్పుడు అది ఎప్పుడైతే మన పైన ఆధిపత్యం చెలాయిస్తుందో, ఎస్పెషల్ ఇవన్నీ అదే ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకున్నాము. సమయము, రోజు సమయాలలో చూస్తే పొద్దున సత్వగుణము, మధ్యాహ్నము రజోగుణము, రాత్రి తమో గుణము, అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి అంటే మోహం. సో ఇవన్నీ మన పైన వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ, మనం మరణం తర్వాతి గమ్యం. ఓకే, యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహ తదోత్తమవిదం లోకాన్ అమలన్ అప్రతిపద్యతే. ఓకే, సో ఎవరైతే దేహదారులు ఈ సత్వగుణంలో వాళ్ళు శరీరాన్ని వదిలిపెడతారో తదో ఉత్తమం విధం. సో ఎవరైతే ఋషులు ఉండే లోకానికి, ఓకే, అంటే అమలన్ అంటే శుద్ధ లోకాలకి వాళ్ళు వెళ్తారు, ఋషులు ఉండే లోకాలకి. రజస్ రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే. ఓకే, అలానే రజోగుణంలో ఉన్న వాళ్ళు, ఓకే, ఎప్పుడైతే చనిపోయాక కర్మ సంగీషు జాయతే, ఎవరైతే కర్మలకు, కర్మ ఫలాలకి ఆసక్తితో ఉన్నారో అలాంటి జగత్తులో అంటే మళ్ళీ ఈ భూమి పైన అలాంటి వ్యక్తుల మధ్యలో మళ్ళీ జన్మిస్తారు. తదా ప్రలీనస్తమసి మూఢ యోనీషు జాయతే. ఎవరైతే తమో గుణంలో ప్రళయం అంటే మరణిస్తారో మూఢ యోనీషు జాయతే, వాళ్ళు జంతు జాతులలో జన్మిస్తారు. చర్యల యొక్క ఫలితాలు. కర్మణ సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం, అజసస్తు ఫలం దుఃఖం, జ్ఞానం తమస అజ్ఞానం తమస ఫలం. ఓకే, సో ఏవైతే కార్యాలు, మన చర్యలు, మన పనులు సత్వగుణంలో ఉంటాయో, సో అవి ఎలా ఉంటాయి? అవన్నీ సాత్వికంలో ఉన్న వాళ్ళు అన్ని పుణ్యకర్మలు. సుకృత స్యాహు. ఓకే, సుకృత కర్మన సుకృత అంటే సుకృత అంటే పుణ్యకర్మలు చేస్తారు, ఆ పుణ్యకర్మ ఫలాలు పొందుతారు. ఓకే, వాళ్ళు ఇంకా నిర్మలమైన పనులు చేస్తారు. లేదు, ఓకే, రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణంలో ఉండి పనులు చేసే, చర్యలు చేసే వాళ్ళు ఏం పొందుతారు? ఫలాన్ని, దుఃఖాన్నే పొందుతారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు పుణ్య కర్మలు చేసి నిర్మలమైన, ఓకే, ఫలితాలు పొందుతారు. రజోగుణంలో దుఃఖం, తమో గుణంలో వాళ్ళు ఏమి ఫలితాలు పొందుతారు? అజ్ఞానం. ఓకే, అజ్ఞాన ఫలితాలు పొందుతారు అంటున్నారు. ఓకే, ఇక్కడ సారీ, తమో గుణంలో చేసే కర్మలు అజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఓకే, అండ్ రజోగుణంలో చేసే కర్మలు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఓకే, ఇంకా ప్రభావం. సత్వ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహో తమసో భవతో అజ్ఞానమేవ చ. సత్వగుణము నుండి నిజమైన జ్ఞానము వృద్ధి చెందుతుంది. రజసో లోభ ఏవ చ, రజోగుణము నుండి లోభము వృద్ధి చెందుతుంది. తమో గుణము నుండి మూర్ఖత్వము, ప్రమాదం, ఓకే, పిచ్చితనము, మోహము అంటే భ్రమ, మోహము, ఓకే, వృద్ధి చెందుతాయి. సో ఇవన్నీ కృష్ణుడు చిన్న చిన్నగా చెప్పి మళ్ళీ సమ్మరైజ్ చేసి లాస్ట్కి కన్క్లూజన్ ఇస్తుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామస. సో మళ్ళీ ఏమంటున్నారు? సత్వగుణము నందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. ఊర్ధ్వలోకం అంటే పైలోకాలకి,
స్వర్గలోకాలు. ఓకే. స్వర్గలోకము, తపోలోకము, మహర్లోకము, జనలోకము, సత్యలోకము, అలా పై లోకాలకు వెళ్తారు. రజోగుణంలో ఉన్నవారు భూలోకం నందు నివసిస్తారు, మళ్ళీ భూలోకానికి మళ్ళీ వస్తారు. అదే హేయమైన అంటే దుష్టమైన తమో గుణము నందున్న వారు నరక లోకములకు పతనము చెందుతారు. సో ఆ నరక లోకానికి వెళ్ళి ఆ పనిష్మెంట్ తీసుకొని మళ్ళీ జంతు జాతులలో జన్మిస్తారనమాట. ఇది సో ముందు చెప్పిందంతా సమ్మరైజ్ చేసి చెప్తున్నారు సంక్షిప్తంగా. సో మనము ఇక్కడ ఈ పటంలో అంత సత్వంలో 6వ శ్లోకాలో ఏం చెప్పాడు, 6వ శ్లోకాలో సత్వగుణం గురించి చెప్పారు. ఏం చేస్తుంది, ఆనందంగా ఉంటారు, జ్ఞానం కలిగిస్తుంది, పాపముల నుండి ముక్తి. రజసం అపరిమిత కోరికలు మరియు కోరికలు ఫలవంతమైన చర్యలు. తామసం పిచ్చి, సోమరితనము, నిద్ర. 11లో జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు. 12లో గొప్ప బంధము, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నము, అనియంత్రిత కోరిక మరియు కాంక్ష. 13లో చీకటి, జడత్వం. జడత్వం అంటే అలసట, పిచ్చి మరియు భ్రమ. 14, 15లో మరణాంతరం ఎక్కడ వెళ్తారు. మరణాంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలను పొందుతారు. రజగుణంలో ఉన్నవారు కార్మికులలో జన్మించరు, ఫలవంతమైన అంటే ఫలాన్ని ఆశించే వారి మధ్యలో జన్మిస్తారు. అదే తమో గుణంలో ఉన్నారు, జంతు రాజ్యాన్ని పొందుతారు. సో ఇది పైది మళ్ళీ డిస్కస్ చేసాము. ఉన్నత లోకాలు, భూగ్రహాలు, తక్కువ జాతులలో పుట్టుక. ఓకే, చర్యల యొక్క ఫలితాలు సత్వంలో ఉన్న వాళ్ళ పవిత్రమైనవి. ఓకే, చెప్పాను పుణ్య సుకృత కర్మ ఫలాలు వస్తాయి, పుణ్యకర్మ ఫలాలు వస్తాయి. రాజసంలో కష్టాలు, దుఃఖము. తమసంలో ఉన్న వారికి మూర్ఖత్వం. ప్రభావం నిజమైన జ్ఞానం. రజసం దురాశ, తమసము పిచ్చి, భ్రమ. సో ఈ శరీరంలో ఉండగానే మనము తదుపరి జీవితానికి సిద్ధం కావాలి. సో మనము ఈ క్షేత్రాన్ని, ఇది ఒక మనం ఇప్పుడు తీసుకొస్తే ఇది ఒక వాహనం లాంటిది. సో ఈ వాహనాన్ని మనం ఉపయోగించి భగవత్ రాజ్యాన్ని పొందడానికి చూపించుకోవాలి, ప్రయత్నించాలి. సో అందుకోసము మనిషి బాధ్యతయుతమైన ఎంపికలు చేయాలి. సో బాధ్యతతోని మనము మన నడవడి అవన్నీ ఎంచుకోవాలి. ఓకే, సో అందుకోసం శాస్త్రాలు ఎప్పుడైతే మనము శాస్త్ర జ్ఞానం తీసుకుంటామో ఇది మనకి దారి చేస్తుంది. ఇది మన లైఫ్కి, మన జీవితంకి ఒక GPS లాంటిది. సో మళ్ళీ ప్రకృతి త్రిగుణములో అధిగమించే ప్రక్రియ. సో ఎలా దీన్ని అధిగమించాలో ఈ త్రిగుణాలని, ఆ యొక్క ప్రక్రియ అంటే ప్రాసెస్. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వ్యక్తిమార్భావం సోదిగచ్చతి. సర్వకర్మలయందు ప్రకృతి త్రిగుణముల కంటెను అన్యుడైన కర్త మరొకడు లేడని సరిగ్గా గ్రహించి త్రిగుణాతీతమైన పరమపురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందును. సో మనం అనుకుంటున్నాము ఈ ఆత్మ అన్ని చేస్తుంది. సో 5వ అధ్యాయంలోనే భగవంతుడు చెప్పాడు, సో 3 కర్తలు ఉన్నారని: ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. సో మనం చేసుకున్న కర్మల, పూర్వజన్మలో చేసుకున్న కర్మల ప్రకారంగా మనకి ఈ దేహం వచ్చింది. ఈ దేహము 13వ అధ్యాయంలో చెప్పుకున్నాము. ఈ క్షేత్రము ప్రకృతితో తయారైంది, ప్రకృతి తయారు చేసింది, ప్రకృతి నుండి ఉద్భవించింది. సో ఆత్మ యొక్క కోరికల మేరకు మనకి దేహాన్ని ఇచ్చారు. సో ఎవరికి ఎలాంటి దేహం ఉంటుందో
అలాంటి దేహాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఎలా అంటే కొందరికి ఒక దేహం వచ్చింది, ఆ దేహంతో పాటు అలాంటి మనస్సు, అలాంటి బుద్ధి, అలాంటి అహంకారం ఉంది. ఓకే, ఒక బ్రాహ్మణుడికి ఒక విధమైన బుద్ధి, ఒక విధమైన అహంకారము, ఒక విధమైన మనస్సు ఉంటుంది. సో ఆ బుద్ధి, మనస్సు, అహంకారంతో అతని కార్యాలు చేస్తాడు. అదే తమోగుణంలో ఉండే వ్యక్తి ఆ కార్యాలన్నీ చేయలేకపోవచ్చు. ఓకే, సో అందుకోసం ఎప్పుడైతే మనకి దేహం వచ్చిందో ఆ దేహము, ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ ఆత్మ ఒక జంతు శరీరంలో ఉన్నప్పుడు జంతు ఒక రకంగా ప్రవర్తిస్తుంది. ఓకే, సో మనం ఒకలాగా ప్రవర్తిస్తాం. సో ఎలాంటి శరీరం దొరికినప్పుడు అలా మనం ప్రవర్తిస్తాం. సో ఆ శరీరము ఈ త్రిగుణాలతో ఏర్పడింది. సో అందుకోసము మనము, ఓకే, మన కోరికలు మార్చుకొని మనం ఈ శరీరాన్ని ఉపయోగించి చేస్తాం. కానీ మనము, ఓకే, నేనే అంతా కడతా అని కాదు. ప్రకృతి సహకరించింది, మనము ఏమీ చేయలేము. సో ఎప్పుడైతే ఈ ప్రకృతి ఒకరు, ఈ ప్రకృతి త్రిగుణములు, ఓకే, సర్వకర్మలయందు ప్రకృతి త్రిగుణములు కంటెను అన్యుడైన కర్త మరొకడు లేడని సరిగ్గా గ్రహించి, సో ఈ ప్రకృతి సహకరిస్తేనే అన్ని పనులు జరుగుతున్నాయి, లేకపోతే మనం ఏమీ చేయలేము. సో ఈ దేహం మనకి ఎప్పుడైతే సహకరిస్తుందో మనము అనుకున్నది ఏదో చేయగలుగుతాం. దేహం సహకరించకపోతే మనం చేయలేము. సో ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో అప్పుడు భగవంతుడి దివ్య భావన పొందుతారు. మళ్ళీ ఏమంటున్నాను, గుణానేతాన్ అతిథ్య త్రిందేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో అమృతమశ్నుతే. దేహదారియగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు, ఓకే, జనన మరణ, ఓకే, వార్ధక్యముల అంటే ఆ, జరావ్యాధి అంటే వృద్ధాప్యం నుండి మరియు వాని దుఃఖముల నుండి విడవడి అంటే ముక్తుడై ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. సో ఎప్పుడైతే ఈ త్రిగుణాలను ఎప్పుడైతే అధిగమిస్తామో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, ఓకే, వీటి నుండి ముక్తులమయ్యి అమృతాన్ని పొందుతాము. ఇదే జన్మలో అమృతాన్ని ఆస్వాదించగలుగుతాం. సో ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. కైర్లింగైస్త్రిన్ కైర్లింగైస్త్రిన్ గుణానేతాన్ అతితో భవతి ప్రభో కిమాచార కథం చైత్రం చైతం త్రిన్గుణాన్ నతి వర్తతే. అర్జునుడు ప్రశ్నించడు. ప్రియమైన హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? సో ఇదంటే ఏమంటున్నారు, కైర్లింగై స్త్రిన్ గుణాన్ ఏతాన్ అతితో. దీనికి అర్థం, ఓకే, ఎవరైతే ఈ త్రిగుణాలని అతీతుడైన వారు అంటే అతిక్రమించిన వారు, ఆ వారి లక్షణములేంటి? కిం ఆచార, అతని ప్రవర్తన మెట్టిది. మళ్ళీ ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? లక్షణాలేంటి, ప్రవర్తన ఏంటి, ఏ విధముగా అతని త్రిగుణాలను అధిగమించును? చైతాం స్త్రీన్ గుణా నతి వర్తతే. దీనికి జవాబే నెక్స్ట్ 27 వారికి కృష్ణుడు ఈ ప్రశ్నకి జవాబిస్తుంది. సో 21లో ఏమన్నాడు, అధిగమించిన వ్యక్తి యొక్క లక్షణాలు, అతని ప్రవర్తన ఏమిటి, ఎలా అధిగమించాలి. సో ఇక్కడ 22 నుండి 25 వరకు ఆయన లక్షణాలు, ప్రవర్తన ఏంటో భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహనమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్
గుణైర్యేన విచాల్యతే గుణవర్తంత ఇత్యేవం యో అవతిష్టనేంగతే. तो श्री कृष्ण भगवान పలకెనో, ఓ పాండవ తనయ, ప్రకాశం ప్రవృత్తిం చ ఆసక్తి మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించని వాడు, లేదా అవి లేనప్పుడు వాటిని కో కోరుకోని కోరుకోని వాడు. ఓకే, సో ప్రవృత్తి అంటే ఆసక్తి. సో ఇవి ఉన్నప్పుడు, ఓకే, ఇవి వచ్చినప్పుడు వాటిని ద్వేషించడంట, అవి లేనప్పుడు వాటిని కోరుకోడు. అంటే మనము అందుకోసము ఎవరికైతే మనము సపోజ్ కొద్దిగా సత్వగుణంలో ఉన్నాం, కానీ రజోగుణంలో ఉన్న వాళ్ళని మనము ద్వేషిస్తూ ఉంటాం, లేకుంటే తమో గుణంలో ఉన్న వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. లేకపోతే అయ్యో అతనికి ఉన్నాయి మనకెందుకు లేవు అలాంటి కోరికలని మనం అనుకుంటూ ఉంటాం. ఎయిదర్ ద్వేషించడం కానీ, కాంక్షించడం కానీ, అసహించడం కానీ, లేకపోతే కోరుకోవడం కానీ. సో అందుకోసం భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఈ ద్వేషము, కాంక్ష అంటే రాగము, ఆసక్తి, లేకుంటే దానికి విపరీతము ద్వేషం, వీటిని వదులుకో వదులుకో అని మొదటి నుండి 2వ అధ్యాయం నుండి ఇదే మాట చెప్తూ 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 ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు. ఓకే, సో మనకుంది వేరే వాళ్ళకి లేదని ద్వేషించొద్దంట. మనకి లేదు వాళ్ళకు ఉంది కోరికలు, వాళ్ళకి భౌతిక కోరికలు ఎక్కువ పెట్టుకొని వాళ్ళు ఎన్నో సంపాదిస్తున్నారని అవి కూడా మనకుంటే ఎంత బాగుంటుందో. ఓకే, అంటారు, అరే పిల్లోడా వాటిలాగా ఎందుకు నీకు కోరికలు లేవు అని అంటూ ఉంటారు. సో ఇవి ఆశించొద్దంట, ద్వేషించొద్దంట అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ఉదాసీనావదాసీను గుణైర్యేన విచాల్యతే గుణవర్తంత ఇత్యేవం యో అవతిష్టతి నేంగతే. కేవలము గుణాలే పనిచేస్తున్నాయని తెలుసుకొని తటస్థుని గాను దివ్యుని గాను నిలిచి ఆ సమస్త గుణ ప్రతిచర్యలలో నిస్సందేహంగాను కలత లేకుండా కలత లేకుండాను ఉండేవాడు. ఉదాసీన వదాసీనో, ఉదాసీన అంటే తటస్థుడిలాగా ఉండడం. సో ఏమి గుణైర్ ఏవ విచాల్యతే, అన్ని గుణాలే పనిచేస్తున్నాయి, ఓకే అని అతను కలత చెందకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీరస్ తుల్య నిందాత్మ సంస్తుతి. మళ్ళీ ఏమంటున్నారు? నిందాత్మ సంస్థుతి, ఆత్మలో నిలిచి సుఖ దుఃఖాలను సమానమైన వానిగా భావించేవాడు. మళ్ళీ సో ఆత్మ యొక్క గుణంలో నిలిచి, అంటే ఆత్మ ఏంటి? భగవంతుడి యొక్క అంశం, భగవంతుడికి సేవకుడు. ఈ యొక్క భావములో ఎప్పుడు మనం ఉండాలి అని భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, ఆత్మ స్వభావం. సో అప్పుడు మనం ఆయన సేవకుడు కాబట్టి ఆయన సేవలో మనము సేవ చేస్తున్నామా లేదా అన్నది ఎప్పుడు మనం మనసులో మనకి ధ్యాస దానిపైన ఉండాలి. లేకపోతే బాహిర్గతంగా వాటికి మనము ఎఫెక్ట్ అయిపోతాం. వాటికి ఈ త్రిగుణాలు ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సో ఉదాహరణకి ఏంటంటే, ఇంట్లో తల్లి పిల్లల పైన ప్రేమ ఉంటుంది కాబట్టి ఎండాకాలం అయినా కానీ, వేసవి కాలంలో అయినా కానీ తన వంటగదికి వెళ్ళి మధ్యాహ్నం టైం అయినా కానీ వెళ్ళి వంట చేస్తుంది. ఎందుకంటే ధ్యాస అంతా ఆ పిల్లోన్ని లేకుంటే భర్తకి సేవ చేయాలని వంట చేస్తుంది. తనకైతే అంత కష్టపడదు. అదే వివాహం కానప్పుడు, పిల్లలు లేనప్పుడు, భర్త లేనప్పుడు అదే అమ్మాయి వెళ్ళి అంత కష్టపడదు, మో వేడి అంటాం. కానీ ఎప్పుడైతే మనకి ధ్యాస వాళ్ళకి సేవ చేయాలి, ఆయన్ని ఆయన ప్రీతి కోసము ఆయన్ని ప్రసన్నం చేయాలి, వాళ్ళని ప్రసన్నం చేయాలన్నప్పుడు ఈ వచ్చే దుఃఖములో బంధింపబడం. అలానే సుఖం వచ్చినా కానీ
ఓకే, ఇంట్లో ఎంతో అందరూ ఏదో పండుగ జరుగుతుంది, అందరు కీర్తిస్తున్నారు, అందరు బిజీగా ఉన్నారు. ఆయన తల్లి మాత్రం ఎప్పుడు ఓ పిల్లోడు తిన్నాడా, ఆయన తిండి ఏమైంది అన్నది ఆలోచిస్తుంది. సో సుఖము దుఃఖములో సమభావం ఉంటాడు. అలానే సమలోష్టాశ్మ కాంచన, ఇంకేమంటున్నారు, మట్టి ముద్దను రాయిని బంగారాన్ని సమాన దృష్టితో చూసేవాడు. సో అన్నిటిని సమాన దృష్టితో చూడాలంట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు, లేకపోతే వీటికి ఆసక్తులం అయితే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది ఇక్కడ. తుల్య ప్రియా ప్రియో ధీరస్, తుల్య నిందాత్మ సంస్కృతి, ఇంకేమంటున్నారు, ప్రియమైనవి అప్రియమైన వాటిని పట్ల సమానంగా ఉండేవాడు. నిందా స్థుతులలో మాన అవమానాలలో సమచిత్తము కలిగి స్థిరంగా ఉండేవారు. ఇవన్నీ భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఏదో నేను చెప్తున్నానంటే ఇవన్నీ నాకు ఉన్నట్టు కాదు. ఓకే, ఇవి ప్రతి ఒక్కరికి మనందరికీ చెప్తున్నాడు. మనం అందరము ఈ స్థాయికి రమ్మని చెప్తున్నాం. సో వీటికి మనకి వీళ్ళు ప్రియము, వాళ్ళు అప్రియము. సో ఎవరైతే ఈరోజు ప్రియం అవుతారో రేపు అప్రియం అవ్వచ్చు. ఎవరైతే ఎవరైతే ఈరోజు అప్రియం ఉన్నారో రేపు ప్రియం అవ్వచ్చు. మనం అనుకున్నది ఈరోజు చేయకపోతే అతను అప్రియుడైపోతాడు, మనము అతన్ని మెచ్చము. రేపు మళ్ళీ అతను వచ్చేసి లేదు లేదు నేను చేస్తాను అంటే వెంటనే మళ్ళీ ప్రియమైపోతారు. ఓకే, సో ఎవరన్నా ఈరోజు మనల్ని కీర్తిస్తున్నారంటే రేపు నిందించవచ్చు. అయ్యో నేను నిన్న కీర్తించాను, నువ్వు ఇంత గొప్పవాడి అని నేను అనుకున్నట్టు చేయలేదని మళ్ళీ నిందిస్తాడు. సో ఇవన్నీ ద్వంద్వాలన్నీ వస్తూనే ఉంటాయి. అందుకోసం ఓకే వీటిని పట్టించుకోకుండా ఉండు అంటున్నారు. సో పట్టించుకోకుండా ఉండడం అంటే అర్థం ఏంటంటే మన యొక్క భక్తిని, మన యొక్క లక్ష్యాన్ని కోల్పోకుండా ఎప్పుడు చేస్తూనే ఉండాలి. వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. చెప్పడం చాలా తేలిక, పాటించడం చాలా కష్టం. ఇంకేమంటున్నా, మానావపమానయో తుల్యస్ అతుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఇంకేమంటున్నారు, శత్రుమిత్రుల ఇద్దరితో సమానంగా వ్యవహరించేవాడు, సమస్త భౌతిక కలాపాలను త్యజించువాడు, సర్వారంభ పరిత్యాగి. సో ఏమి త్యాగించా, భౌతిక కార్యకలాపాలను, ఆధ్యాత్మిక వాటిని కాదు. భౌతిక కోరికలను త్యజించమంటున్నాడు, అలానే భౌతిక కార్యకలాపాలను త్యజించమంటున్నాడు, ఆధ్యాత్మిక వాటిని కాదు. అంటే భౌతికం అన్నది ఏంటి, స్వార్థం, నా కోసం, రజోగుణంలో వచ్చేటి, అంటే నా ఆనందం కోసం వాటిని త్యజించను. అతను అలా త్యజించిన వ్యక్తి ప్రకృతి గుణాలను దాటిన వానిగా చెప్పబడతాడు. సో ఇవన్నీ ఎప్పుడైతే మనము ఈ భావంలో ఉన్నామో, ఇలాంటి లక్షణాలు ఉన్నాయో, ఇలాంటి ప్రవర్తన ఉందో, అప్పుడు మనము ఈ త్రిగుణాలను దాటామంటాం. హరే కృష్ణ. లక్షణాలు సమస్థితి, తటస్థంగా ఉండుట అంటే న్యూట్రల్గా, వారిలో ఉద్వేగాలకు ఉదాసీనంగా ఉండుట అంటే ఎవరో ఒకరు వచ్చి మనం రెచ్చగొడుతూ ఉంటారు, మనము అయ్యా ఇవాళ తిడతాడు రేపు మెచ్చుకుంటాడు, మళ్ళీ రేపు మెచ్చుకుంటాడు ఎల్లుండి తిడతాడు అన్నట్టు దానికి ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు అంటుంది. పరితపన లేకుండా, అసూయ లేకుండా అతని ప్రవర్తన ఏమిటి, అన్ని పరిస్థితుల్లోని సమత్వం, ప్రశంస లేదా నింద, గౌరవం లేదా అవమానం, ఆనందం లేదా దుఃఖము, వాంఛనీయం లేదా అవాంఛనీయం, అన్నిట్లలో సమత్వం. ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. మట్టి రాయి లేక బంగారం, మిత్రుడు లేక శత్రువులతో సమానంగా ఎప్పుడు విచిత్రంగా వ్యవహరించారు. ఓకే, సో కృష్ణుడికి శరణాగతి పొందుట ఆధ్యాత్మిక అభ్యాసాలలో దృఢంగా ఉండటం. సో అందుకోసం అయ్యో అంటే భక్తుడిని, అంటే ఇప్పుడు భక్తుడు అంటే మనం ఏమిటంటే పాండవులు, ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజుని చూసేసి అందరిని చంపిన తర్వాత కూడా, వాళ్ళ పుత్రులందరూ చనిపోయిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడు వెళ్ళి యుధిష్ఠిర్ మహారాజ్ దగ్గరే ఉన్నాడు, గాంధారి ధృతరాష్ట్రుడు.
అంటే వాళ్ళకి ఆయన పైన అంత నమ్మకం అనమాట. అందుకోసమే ఆయనని అజాత శత్రువు అంటారు. సో ఆయన ధృతరాష్ట్రుడు వీళ్ళని శత్రువులాగా చూసి వాళ్ళని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ యుధిష్ఠిరుడు అయితే ఆయన ఎప్పుడు తండ్రిలాగానే, ఆయన రాజ్యమంతా దొరికిన తర్వాత కూడా ఈయననే ఒక రాజులాగా ఎప్పుడు చూసేవారు అనమాట. ఇంట్లో ఉన్నన్ని రోజులు, ఇంకా వెళ్ళిన తర్వాత కూడా ఎంతో బాధపడేవారు. ఇది ఓకే, ఈ సమానంగా వ్యవహరించడం. ఓకే. సో ఇప్పుడు ఎలా అధిగమించాలి, ఇది మెయిన్ శ్లోక. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిథ్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఓకే. అవ్యభిచారేణ అంటే సో ఏమంటారు, అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా, అంటే ఈరోజు చేసాము రేపు చేయము అలా అన్నది, ఎప్పుడు ఎల్లప్పుడు నా సంపూర్ణమైన భక్తియుత సేవ యందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావస్థితిని పొందును. ఆయన యొక్క భావన పొందుతాడు. ఆయన యొక్క లోకానికి మనం చేరుకుంటాం, ఈ త్రిగుణాలని అధిగమిస్తాం. ఓకే. సో అందుకోసము భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు భక్తి యోగా అయిపోయింది, 13వ అధ్యాయంలో అదే చెప్తారు. భక్తి భక్తి చేయి, ఓకే, నీకేం తెలియకున్నా కానీ తెలిసిన భక్తుల దగ్గర నుండి విని తెలుసుకో. ఆ తెలుసుకోవడం ద్వారా కూడా నువ్వు నా లోకానికి రావచ్చు అని 13వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ ఈ త్రిగుణాలని అతిక్రమించాలంటే ఏం చేయమంటున్నారు, భక్తి చేయమంటున్నారు. ఓకే. ఇంకా మన బాధలకు మరణం అంతం కాదు, కాబట్టి గోలోకం వైకుంఠానికి వెళ్ళడానికి సరైన విమానం ఎక్కాలి. సో సరైన పద్ధతిని ఆశ్రయించాలి. ఓకే. సో ఏ పద్ధతిని, ఏ పద్ధతి, ఏ యోగము చేసినా, ఏది పాటించినా నేను భగవద్ధామంకి వెళ్ళిపోతా అంటే కాదు. మనము ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళేసి ఏ ట్రైన్ ఎక్కినా కానీ ఢిల్లీకి వెళ్ళాం, ఏ ఫ్లైట్ ఎక్కినా కానీ అమెరికాకి వెళ్ళాం. ఏ ఫ్లైట్ ఎక్కితే, ఏ ఫ్లైట్ ఎక్కాలో ఆ ఫ్లైట్ ఎక్కితేనే మనం చేరుకోవాలా, గమ్యానికి చేరుకుంటాం. ఓకే. సో అలానే భగవంతుడు ఇచ్చిన మార్గాన్ని పాటించాలి. మనకిష్టం వచ్చిందంటే కాదు, మనకిష్టం వచ్చిందంటే మళ్ళీ త్రిగుణాలలోనే పడతాం. ఓకే. సో గుణాలు మనల్ని కట్టివేస్తాయి, కృష్ణుడు మనకు విముక్తిని ప్రసాదిస్తాడు. సో మనము ఇప్పుడు గుణాలతో బంధింపబడ్డాం. ఆ గుణాల నుండి బయటికి రావాలంటే కృష్ణుడి యొక్క శరణం తీసుకోవాలి. సో 7వ అధ్యాయం 14వ శ్లోకాల వరకు చెప్పాడు. దైవీయేష గుణమయి మమ మాయా దురత్తే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతుతే. ఈ దైవీయేష గుణమయి, ఈ దైవీ ప్రకృతి, ఓకే, దాటడం దురత్యయ, చాలా దుర్లభం. దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ, ఆయన యొక్క మాయా ఇది. కానీ మామేవయే ప్రపద్యంతే, నా యొక్క శరణము ఎవరైతే తీసుకుంటారో, శరణం తీసుకోవడం అంటే ఆయన చెప్పిన, ఆయన ఆదేశాలను పాటిస్తూ ఆయన ప్రీతి కోసం, ఆయన ప్రసన్నం కోసం మనం కార్యాలు చేయడం. మన కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన కోరికలు నెరవేర్చడానికి మనము ఆయన ఆదేశాలు పాటిస్తూ ఆయనకు సేవ చేస్తుంటాం. అప్పుడు మనల్ని ఆయన ఆయన లోకానికి తీసుకెళ్తాడు. సో ఆయన మనకి సేవ చేయాలనుకుంటాడో ఎప్పుడు మనకి సేవ చేస్తూనే ఉన్నాడు. మనం ఎలాంటి జీవుడమైనా కానీ, ఎలాంటి దేహంలో ఉన్నా కానీ ఆయన మనకి కావాల్సినదంతా మనకి ఇస్తూనే ఉంటాడు, పోషిస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయంలో చూస్తాం ఎలా ఆయనని ప్రతి ఒక్కరిని పోషిస్తుంది. ఓకే. ప్రతిసారి ఇది వస్తుంది, నేనే పోషిస్తాను, నేనే పోషిస్తాను. ఓకే. సో మనం తినే తిండిని ఆయన్నే ఇచ్చాడు, అరిగించేది కూడా ఆయన్ని 15వ అధ్యాయంలో చెప్తాడు. సో ఇంకేమంటున్నారు, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య
సుఖైస్య కాంతికస్య చ అమృతమును అనశ్వరమును శాశ్వతమును చరమ సుఖపు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. సో 12వ అధ్యాయంలో అప్పుడు కృష్ణ అడిగాడు, అర్జునుడు అడిగాడు, నిరాకార బ్రహ్మమును కొలవాలా లేకుంటే ఈ నీ రూపమును కొలవాలని. సో ఇప్పుడు చెప్తున్నా, నిరాకార బ్రహ్మము ఆయన నుండే వచ్చింది, దానికి మూలము భగవంతుడే. సో నిరాకార బ్రహ్మం అంటే ఈ బ్రహ్మజ్యోతి, ఆయన యొక్క శరీరం నుండి వచ్చే కాంతి నిరాకార బ్రహ్మం. సో ఇక్కడ ఈ లాస్ట్ శ్లోక. సో అందుకోసం అది అమృతమైనది, అనశ్వరమైనది, శాశ్వతమైనది, కానీ అది కేవలం ఆయన యొక్క కాంతి. సో దానికి మూలము నేనే అని చెప్తున్నాడు. సో మొదటి 4 శ్లోకాల్లో కృష్ణుడు అన్ని జీవులకు నేనే తండ్రిని అని చెప్పాడు. 5 నుండి 18 వారికి ఈ త్రిగుణాలు ఎలా మనల్ని బంధిస్తున్నాయి, ఎలా మనం పడతాము, ఎలాంటి త్రిగుణాలలో ఉన్న వాళ్ళు ఎలాంటి లోకాలకు చేరుకుంటారో వాటి గురించి చర్చించాము. 19 నుండి 27 శ్లోకాలలో ఈ త్రిగుణాలను ఎలా అతిక్రమించాలి ఆ పద్ధతిని అర్జునుడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు సమాధానం ఇస్తూ లాస్ట్కి భక్తి ద్వారా ఈ త్రిగుణాలను అతిక్రమించవచ్చు, భగవద్ధామంకు వెళ్ళొచ్చు అని భగవంతుడు చెప్తూ ముగించారు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇప్పటి వరకు మనము 13వ అధ్యాయంలో జీవుడి గురించి కేంద్రంగా చర్చించుకున్నాము. ఇప్పుడు ప్రకృతి గురించి 15వ అధ్యాయంలో భగవంతుడి గురించి, అందుకోసం దాన్ని పురుషోత్తమ యోగా అంటారు. భగవంతుడు ఈ ప్రకృతిని ఎలా నియమిస్తున్నాడు, ఓకే, అలానే జీవుణ్ణి ఎలా పోషిస్తున్నాడు, వాటి గురించి మనము చర్చించుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ. ఓ అన్మ్యూట్ చేయాలి. బహుశా అందరికీ అర్థమైంది అనుకుంటా, ఏం ప్రశ్నలు లేవు. హరే కృష్ణ. ధన్యవాదాలు. స్టాప్ చేద్దాం, నెక్స్ట్ వీక్ కలదు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై, సమవేత గౌర భక్త బృందకి జై, నితాయి గౌర ప్రేమ హరి హరి. మనకు కనిపిస్తున్నారు చూడండి. ఓకేనా?